గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అడగొచ్చు. నేను రాజేంద్ర గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మనం చూసినట్లయితే గత వారం 25,000 స్థాయి బ్రీచ్ చేసిన తర్వాత నిఫ్టీ గత 3 సెక్షన్లుగా స్థిరంగా కదలటం లేదు. మరి ఈ ర్యాలీ కొనసాగుతుందా? అసలు ఇండెక్స్ లో చార్ట్స్ పై ఎలా కనిపిస్తున్నాయి? లాస్ట్ థర్స్డే అండి ప్రాబ్లీ 24,500 నుంచి 25,100 దాకా మూవ్ అవటం చూసాం మీరు అన్నట్టు. సో అక్కడ ఏం జరిగిందంటే ప్రాబ్లీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో 24,500 కాల్ ఆప్షన్ అండ్ 25,000 ఈ 500 పాయింట్స్ రేంజ్ అయితే ఉందో చాలా చాలా స్టీప్ గా స్మార్ట్ మనీ ప్లే చేసిందని చెప్పాలి. సో దాని తర్వాత మనం చూసాం లాస్ట్ 5 సెషన్స్ గా మనం చూస్తే కనుక ఇంక్లూడింగ్ ఫ్రైడే, సో ప్రాబ్లీ అన్ని డోజీ క్యాండిల్స్ రావటం చూస్తున్నాం. సో డోజీ క్యాండిల్స్ అర్థం ఏంటి అంటే కనుక అన్సర్టనిటీ బార్స్, అది కూడా ఎప్పుడైతే ఇంటర్మీడియట్ టాప్స్ లో వస్తాయో అక్కడి నుంచి కొద్ది సెల్లింగ్ కే గురి అవుతుందని ఇండికేషన్. సో మొన్న మనం చూసాం 20th రోజు ఒక బిగ్ రెడ్ క్యాండిల్ రావటం చూసాం. నిన్న ఒక ఫెయిల్డ్ గ్రీన్ క్యాండిల్ రావటం చూసాం. సో ఈ రోజు అగైన్ ఒక సెల్ ఆఫ్ కి గురవుతుంది చూస్తున్నాం. 256 పాయింట్స్ ఆల్రెడీ డౌన్ ఉంది నిఫ్టీ. బట్ హోప్ ఏంటంటే 24,463 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ కింద 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. అక్కడ ఒక మంచి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో గతంలో కూడా మనం చూసాం 24,500, 24,400 వచ్చినప్పుడు అక్కడ నుంచి పుల్ బ్యాక్ ర్యాలీస్ 2 or 3 టైమ్స్ కూడా రావటం చూసాం. సో అది సపోర్ట్ తీసుకుంటుందని అనుకుంటాం. అండ్ టెక్నికలీ మనం చూస్తే కనుక స్టాప్ లాస్ దగ్గర ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ కి ఒక మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పాలి. సో ఇక్కడ నుంచి 100 పాయింట్స్ పడింది అంటే కనుక అరౌండ్ 24,450 ఆ లెవెల్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మేబీ 250-300 పాయింట్స్ ఈజీగా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. వేరస్ బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ ఇంకా కొనసాగుతుంది. మనం గతంలో కూడా అనుకున్నాం కంటిన్యూస్లీ ఒక లోవర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుందని. బట్ గుడ్ థింగ్ ఏంటంటే బిగ్ ఫాల్స్ అనేది రావట్లా బ్యాంక్ నిఫ్టీలో. సో ఈవెన్ ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా అంత వర్స్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ప్రాబ్లీ ఈ రోజు ఒక 5% గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక 2% ప్లస్ లోకి వెళ్ళిపోవటం చూసాం. సో అది బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి కాంపోనెంటే, మంచి వెయిటేజ్ ఉన్న స్టాక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా. సో ఈ నేపథ్యంలో 54,587 ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ ఆర్ 250 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఆ లెవెల్ వచ్చింది అంటే కనుక వన్ షుడ్ ట్రై టు బై 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ పుల్ బ్యాక్ ర్యాలీలో అట్లీస్ట్ స్వింగ్ హై 55,700 అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ రెండు ఇండస్ట్రీస్ కూడా రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఈ స్టేజ్ లో ఉంది కాబట్టి కొద్దిగా డిప్స్ లో కొని స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య మార్కెట్ అన్ని ఎక్స్టర్నల్ ఈవెంట్స్ మీద బిహేవ్ చేస్తున్నాయి. సో ఒకవేళ మళ్ళీ అగైన్ నిన్న 800 పాయింట్స్ ట్యాంక్ అయింది డౌ, అగైన్ 1,000 పాయింట్స్ పడితే కనుక మనకి గ్యాప్ డౌన్స్ ఉంటాయి కాబట్టి స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారండి కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, రాజేంద్ర అడగండి మీ డౌట్ ఏంటో. నమస్కారం మేడం, రాజేందర్ గారు నమస్కారం అండి. నా దగ్గర గుల్షన్ పాలీ అని ఉన్నాయి సార్, లాభాల్లో ఉన్నాను. లాభం తీసుకోమంటారా, లాంగ్ లో ఉంచుకోమంటారా? ఇంకొక సార్, ఫ్రెష్ బై కోసం జూపిటర్ లైఫ్ హాస్పిటల్ అనేది ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఐ థింక్ గుల్పాలి ప్రాబ్లీ ఇక్కడ ఈ షుడ్ హోల్డ్ ఆన్ అనే చెప్తానండి. ఎందుకంటే ప్రాబ్లీ స్టాక్ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ రావటం చూసాం. అఫ్ కోర్స్ కొద్ది కరెక్షన్ వస్తుంది. ఇంకా ఐ థింక్ వన్ సైడ్ అప్ అయితే వెళ్ళదు. టెక్స్టైల్ నేమ్ ఇది. సో డెఫినెట్లీ ఇక్కడ హోల్డ్ అనే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకొని ఉంటే కనుక ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 180 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను, విచ్ ఇస్ 195 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 225, ఆల్మోస్ట్ ఈ మంత్ 220 దాకా కూడా వెళ్ళటం చూసాం. ఒకవేళ 225 క్రాస్ అయింది అంటే కనుక 260 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే 225 దగ్గర 50% పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి అండ్ 260 దగ్గర ఫుల్లీ ప్రాఫిట్స్ అనేది గుల్పాలీలో బుక్ చేసుకోవాలి. రైట్ సార్, ఇంకొక కాల్ ఉన్నారు సార్, తెనాలి నుంచి సుబ్బారావు గారు కాల్ చేశారు. సుబ్బారావు గారు, రాజేంద్ర గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. జేఎస్డబ్ల్యూ అనేది ఈ రేట్ లో తీసుకోవచ్చా, డిఎల్ఎఫ్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? అగైన్ టైం ఫ్రేమ్ అండి, మీరు ఎంత టైం ఫ్రేమ్ చూస్తున్నారు దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్రాబ్లీ
డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఇక్కడ మీరు తీసుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. స్టాక్ ఆల్రెడీ మనకి 804 నుంచి కరెక్ట్ అయ్యి 418 దాకా రావడం చేసాం. కరెంట్లీ 506 ఉంది. సో డెఫినెట్లీ మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నప్పటికీ అక్యుములేషన్ జోన్ లో ఉంది స్టాక్. సో బిట్వీన్ 430 and 520 మధ్యలో అక్యుములేట్ చేసే తగ్గ స్టాక్ ఇది. సో ఆ ప్రైస్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు. దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 558 దాటాలి. సో 558 దాటినాక మేబీ ప్రీవియస్ స్వింగ్ హై 656 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ ఇస్ గ్రేట్. డెఫినెట్లీ ఇట్స్ ఎ బై అండ్ అక్యుములేట్ అని కూడా చెప్పొచ్చు. ఇక డిఎల్ఎఫ్ ఐ థింక్ రియాలిటీ నేమ్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండి. సో ఈ స్టాక్ కూడా ఆల్రెడీ 970 నుంచి కరెక్ట్ అవుతూ 600 దాకా రావటం చూసాం. అండ్ కరెంట్లీ 778 ఉంది అండ్ మల్టీ మంత్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ ఇది 793 క్రాస్ అయింది అంటే కనుక 896 దాకా మేబీ 900 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే దీనిలో లాస్ట్ 10 సెషన్స్ లోనే ఆల్మోస్ట్ 620 నుంచి 740 120 రూపీస్ పెరిగింది కాబట్టి అట్లీస్ట్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తే ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ బై విచ్ ఇస్ 740. సో 740 వచ్చినప్పుడు ఈవెన్ డిఎల్ఎఫ్ కూడా 1 year టైం ఫ్రేమ్ తో మీరు బై చేయమని సజెస్ట్ చేస్తాను. రైట్ సార్, నాగార్జున గారు కాల్ చేశారండి. నాగార్జున గారు, రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర ఆస్ట్రా మైక్రోవేవ్ 367 లో హోల్డ్ చేస్తున్నాను సార్. అది బాగా ర్యాలీ అయింది ఈ మధ్య, రిజల్ట్స్ కూడా ఈ రోజు ఉన్నాయి. ఇంకోటి టెక్నో ఎలక్ట్రికల్స్ 245 లో బై చేశాను, అది హోల్డ్ చేస్తున్నాను. ఇది కూడా ఇంకా రిజల్ట్స్ రాలేదు. టెక్నికల్ గా చెప్పండి సార్. ఆస్ట్రా మైక్రోవేవ్ మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని షుడ్ రన్ అండి పొజిషన్. ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ జూలైలో 1059 కూడా దాటిపోయింది. ఇప్పుడు 1101 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నిన్ననే ఇది ఒక ఇది ప్రాబ్లీ 3 days బ్యాక్ అంటే 19th రోజు ఒక న్యూ హై ఫార్మేషన్ వచ్చింది. సో జనరల్లీ ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 15% కైండ్ ఆఫ్ ఆర్ 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టాక్ అట్లీస్ట్ 1250 వరకు అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. ఇక్కడ నుంచి కూడా అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి దట్స్ హౌ వి విల్ టేక్ ద ప్రైస్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చూడాల్సింది లాస్ట్ 3 months లో ఈ స్టాక్ డబల్ అవుట్ అని చూసాం. ఆల్మోస్ట్ 580 నుంచి 1120 ఆల్మోస్ట్ డబల్ అయింది. సో ఒక కన్సాలిడేషన్ లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, రిట్రేస్మెంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి అంటే కనుక యూ కెన్ హోల్డ్. బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడింగ్ పర్పస్ ఉండాలి అంటే కనుక ఈ స్టేజ్ లో 930 కింద స్టాప్ లాస్ అనేది కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మీరు ఆల్రెడీ 300 లో కొన్నారు కాబట్టి బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మీ క్యాపిటల్ తీసేసుకోవాలి. అంటే మీ దగ్గర 1000 షేర్స్ ఉంటే ఆల్రెడీ 3 times అయింది కాబట్టి అట్లీస్ట్ 300 షేర్స్ అమ్మి బ్యాలెన్స్ 700 షేర్స్ యూ షుడ్ హోల్డ్ ఆన్. అండ్ టెక్నో మీరు అడిగారు, ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అప్ ట్రెండ్ లోకి రావటం చూస్తున్నాం. సో 850 నుంచి 1250 ఆల్రెడీ లాస్ట్ 3 months లో ఒక అప్ మూవ్ రావటం చేసాం. అఫ్ కోర్స్ దీన్ని ఆల్ టైమ్ హై 1800 దాకా కూడా వెళ్ళటం చేసాం. ఇప్పుడిప్పుడే ఇది 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 1198 పైన ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ ఇమీడియట్లీ చేంజ్ చేయకుండా నా ఉద్దేశంలో కరెక్షన్ లో ఉంటే ఐ థింక్ మనకి బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయింది అంటే కనుక ఇది ఈజీగా అరౌండ్ 1050 అంటే ఇక్కడ నుంచి ఒక 20% కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నాట్ టు మిస్ అవుట్, మీరు ఒక 1000 కొనాలనుకుంటే కనుక 300 షేర్స్ ఈ ప్రైస్ లో కొనమని సజెస్ట్ చేస్తాను. 1220 ఆ ప్రైస్ ఉంది, 1250 అండ్ 1050 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. రైట్ సార్, హైదరాబాద్ నుంచి మరో కాల్ ఉన్నారండి, చారి గారు. చారి గారు, రాజేంద్ర గారు అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్తే అండి రాజేంద్ర గారు. నమస్తే సార్. నా దగ్గర వరుణ్ బెవరేజెస్ ఉన్నాయి సార్. 630 లా ఒక 6500 షేర్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలుగుతా. అదేమో స్టాక్ ఎప్పుడు కిందికి వస్తా ఉన్నారు సార్, దాన్ని ఏం చేయలేకపోతా ఉన్నాను. హెవీ లాస్ ఉంది. ప్రాబ్లం అండి. ఐ థింక్ ఈ సెక్టర్ స్పెసిఫిక్ కొన్ని స్టాక్స్ ఏమవుతాయంటే ఓన్లీ ఐ థింక్ ఈవెంట్ వచ్చినప్పుడు అలా పెరుగుతాయి. మనం గతంలో కూడా చూసాం, వరుణ్ బ్రేవరీస్ కానీ, సూలా వైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఐ థింక్ వన్ ఆఫ్ ద ఈవెంట్ వచ్చినప్పుడే ప్రాబ్లీ ఇవి పెరగటం చూస్తున్నాం మనం. ఆఫ్ కోర్స్ మీరు 670-80 లో కొన్నా అన్నారు. సో అదే ఆల్మోస్ట్ 1 year హై అండ్ 480 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది స్టాక్ కి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ పేషెన్స్ చాలా చాలా టెస్ట్ చేస్తుందండి ఇది వరుణ్ బ్రేవరీస్. అండ్ ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద లిక్కర్ స్టాక్స్ మనం చూసాం గతంలో కూడా 1.5-2 years పేషెన్స్ టెస్ట్ చేసి వాటి మూవ్ మొత్తం 1 month లోనే వచ్చే కైండ్ ఆఫ్ స్టాక్స్ ఇవన్నీ కూడా. సో మీకు పేషెన్స్ ఉంటే కనుక డెఫినెట్లీ షుడ్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్.
ఎందుకంటే వి ఆల్ నో ద బాటమ్ ఇక్కడ నుంచి 380-400 కిందకైతే యాజ్ ఆఫ్ నో కనిపించలేదు. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక విత్ ఇన్ 15 or 1 month, అంటే ఆ 1 month ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం వెరీ టఫ్. సో నెక్స్ట్ 1 year లో ఒక గుడ్ మంత్ ఉంటుంది ఈ స్టాక్ కి, మేబీ 3rd quarter or 4th quarter. ఆ టైంలో మీ ప్రైస్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 70% ఆఫ్ ద క్వాంటిటీ, 6,000 ఈజ్ ఎ హ్యూజ్ క్వాంటిటీ, ఆల్మోస్ట్ 50 lakhs మీరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి యూ షుడ్ స్ప్రెడ్ యువర్ పోర్ట్ఫోలియో. సో డెఫినెట్లీ మీ ప్రైస్ వచ్చినప్పుడు 70-80% ఆఫ్ ద క్వాంటిటీ ఎగ్జిట్ చేయమని సజెస్ట్ చేస్తాను. రైట్ సార్, కరీంనగర్ నుంచి ఎల్ఐ గారు కాల్ చేశారండి. ఎల్ఐ గారు, రాజేంద్ర గారు ఉన్నారు, మీరు డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. 2 గురించి తెలుసుకోలేదు సార్. ఒకటి బిఎస్సి 7,300 ఉన్నాయి సార్, 500 స్టాక్స్. అది పడిపోతుంది కదా, ఇంకా తగ్గిపోతుందా? ఇంకొకటి సార్ 25,000 కాల్ ఆప్షన్ 29 ఉంది సార్, దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మంత్ ఎండ్ ఒకవేళ మీరు ఉంటే కనుక నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉందండి కాల్ ఆప్షన్ లో. సో ఐ డోంట్ థింక్ 25,000 మళ్ళీ ఇమీడియట్లీ వస్తుందని, బట్ చెప్పలేము. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మీరు చాలా తక్కువలో ఉన్నారు, 29 rupees. దట్స్ ద ఓన్లీ లాస్ యూ విల్ మేక్. ఒకవేళ మంత్ ఎండ్ లో 25,000 క్రాస్ అవుతే యూ విల్ విన్ ఏ లాటరీ, అదర్వైజ్ యూ విల్ లూజ్ దట్ 29-30 rupees. సో డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ అంటాను. మనం గతంలో కూడా చూసాం, 1 single డే ఎక్స్పైరీ రోజు 500 points కైండ్ ఆఫ్ మూవ్స్ వస్తుంది. సో దానికోసం యూ షుడ్ ట్రై టు హోల్డ్ ఆన్. అండ్ పోయేది మీకు ఓన్లీ దట్ 29 rupees కాబట్టి యూ షుడ్ హోల్డ్ అనే నా సజెషన్. అండ్ బిఎస్సి పడుతుంది అంటున్నారండి. ఐ థింక్ ఇట్స్ ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. మేబీ మీరు టాప్ లో కొని ఉంటారు, అందుకోసం 7,500 నుంచి 7,200 పడితేనే కంగారు పడుతున్నారు. బట్ గతంలో కూడా మనం చూసాం 6,000 నుంచి 3,600 కూడా మూవ్స్ రావడం చూస్తున్నాం. సో ఎనీ స్టాక్ ఈ మార్కెట్ లో మీరు కొనాలంటే 20-25% కిందకు వస్తుందనే కొనాలి. ఒకవేళ మీరు మొత్తం ఒక క్వాంటిటీ డిసైడ్ చేస్తే అట్లీస్ట్ 50% ఒక స్టేజ్ లో కొని బ్యాలెన్స్ 15 to 20% కిందనే కొంటే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. అఫ్ కోర్స్ దీని బుక్ క్లోజర్ ఉంది త్వరలోనే. ఐ థింక్ 2:1 బోనస్ కూడా ఇస్తున్నారు స్టాక్. మేబీ దాని తర్వాత సప్లై ఎక్కువ ఉండటం వల్ల కొద్ది పడే ఛాన్సెస్ కూడా ఉంది ఇక్కడ నుంచి. ఎందుకంటే లాస్ట్ 6 months లోనే ఈ స్టాక్ మోర్ దాన్ డబుల్ అవటం చూసాం. సో ఇలాంటప్పుడు డెఫినెట్లీ ఒక కన్సాలిడేషన్ అండ్ డౌన్ ఉంటుంది. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే కనుక యూ షుడ్ హోల్డ్ ఆన్. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఈవెన్ 6,800 కింద స్టాప్ లాస్ కూడా సజెస్ట్ చేస్తాను. ఆఫ్ కోర్స్ అడ్జస్టెడ్ ప్రైస్ ఒకవేళ బోనస్ ఇస్తే ఆ ప్రైస్ ని షుడ్ కన్సిడర్ అండి నా సైడ్. రాజేంద్ర గారు, సార్ శైలజ గారు అడుగుతున్నారండి, టోరెన్ పవర్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారండి. ఐ థింక్ పవర్ సెక్టర్ లో ఇది వన్ ఆఫ్ ది వీకెస్ట్ నేమ్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇది F&O లో కూడా ఉన్న స్టాక్ ఇది. ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 6 to 8 months గా కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. అండ్ మేబీ ఇప్పుడే ఒక డౌన్ ట్రెండ్ నుంచి రివర్సల్ రావటం చూస్తున్నాం. స్టాక్ 2037 ఏదైతే లాస్ట్ ఇయర్ అక్టోబర్ హై ఉందో అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ 1225 దాకా రావటం చూసాం. సో 1395 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈ స్టాక్స్ అన్ని కూడా మేబీ ఎగ్జైటింగ్ ఉండవండి. ఒకవేళ మీరు ట్రేడర్ అయితే కనుక యూ షుడ్ అవాయిడ్ ది స్టాక్. డెఫినెట్లీ మీరు ఇన్వెస్టర్ అయితే కనుక దట్ టు 1 to 2 years టైం ఫ్రేమ్ లో ఐ థింక్ ఇట్స్ ఎ స్టాక్ టు ఓన్. సో 1390 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీరు ఒకవేళ అగైన్ 100 shares కొనాలి అంటే కనుక 30 shares ఈ ప్రైస్ లో కొనాలి. బై ద టైం మార్కెట్ కరెక్ట్ అయ్యి 1200 or 1180 వచ్చేసరికి యూ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ టోరెంట్ పవర్ లో. అది కూడా మీకు 1 year to అట్లీస్ట్ 1.5 year టైం ఫ్రేమ్ ఉంటాయి. బట్ ఎగ్జైట్మెంట్ కావాలి అంటే కనుక టాటా పవర్ లో ఎక్కువ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అది వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. రైట్ సార్, మండపేట నుంచి అరుణ గారు కాల్ చేశారండి. అరుణ గారు, రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు. మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేనండి కొన్ని షేర్లు తీసుకోవాలనుకుంటున్నానండి, అది ప్రస్తుతాన్ని. అందులో ఏంటంటే బజాజ్ హోల్డింగ్ ఒకటండి, అండ్ పీజీ ఎలక్ట్రో ప్లాస్. ఈ రెండింటికి కొంచెం మీరు సపోర్ట్ పాయింట్స్ అండ్ రెసిస్టెన్సెస్ చెప్పగలరా? ఐ థింక్ బజాజ్ హోల్డింగ్ ప్రాబ్లీ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ ఇక్కడే అండి. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఇది ఒక న్యూ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది కంటిన్యూస్లీ. సో 13,200 డిసెంబర్ హై అండ్ ఈ మంత్ హై 14,400. సో దీనిలో మేజర్ సపోర్ట్ పాయింట్ అంటే షార్ట్ టర్మ్ కి 12,486 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ అక్కడ ఐ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్. ఆల్రెడీ లాస్ట్ 3 days లో స్టాక్ కరెక్ట్ అవుతూ 14,400 నుంచి 13,300 అంటే 1,100 rupees కరెక్ట్ అయింది. మేబీ ఇక్కడ నుంచి ఒక 700-800 points ఆర్ మేబీ 1,000 points కరెక్ట్ అయితే కనుక బై పాయింట్ ఉంటుంది. కాబట్టి యూ షుడ్ బై అట్ 12,400 ఆ లెవెల్లో మీరు బై చేయాలి. అండ్ దీనికి లాంగ్ టర్మ్ సపోర్ట్ పాయింట్ అంటే కనుక 11,052 దగ్గర ఉంది, 11,052 దగ్గర ఉంది, విచ్ ఈస్
ఐ థింక్ 200-day మూవింగ్ యావరేజ్. సో ఈ రెండు ప్రైస్ పాయింట్స్ నోట్ చేసుకుని ప్రాబ్లీ యూ షుడ్ ట్రై టు బై బజాజ్ హోల్డింగ్స్ అని చెప్పొచ్చండి. ఇంకో స్టాక్ ఏదన్నారండి? రైట్ సార్, కాల్ కట్ అయినట్టుంది సార్. Yeah, I think- ఒంగోలు నుంచి రమేష్ గారు కాల్ చేశారండి. రమేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను గత 10 years నుంచి మ్యూచువల్ ఫండ్ లో సిప్ రూపంలో ప్లస్ అడిషనల్ గా యాడ్ చేస్తా నేను చేస్తున్నాను సార్ మ్యూచువల్ ఫండ్స్. Yes, sir. గత 6 months బ్యాక్ బాగా డౌన్ అయిపోయి ఒక 10 lakhs వచ్చేసి నాకు 3 lakhs అమౌంట్ ఎక్కువ చూపించింది సార్. అంటే 10 లక్షలకు 13 లక్షల దాకా చూపించింది సార్. Correct. ఇప్పుడు రీసెంట్ గా ఈ 6 నెలల్లో బాగా పడిపోయి ఆ 3 లక్షలు లాస్ చేసింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం రికవర్ అయిపోయింది సార్. Yeah. ఇప్పుడు ఎట్లనే నేను సిప్పుని కొనసాగించమంటారా? మార్కెట్ తర్వాత భవిష్యత్తులో బాగుంటుందో ఉండదో తీసేసుకుందాము అనుకుంటున్నాను సార్. అది మంచి నిర్ణయమేనా కాదా సార్? ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. మీ ఏజ్ ఎంత ఉంది, మీకు ఏదైతే సిప్ చేస్తున్నారో ఆ మనీ ఎన్ని రోజుల తర్వాత అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వన్ ఆన్సర్ ఇవ్వటం కష్టం అండి. జనరల్ ఆన్సర్ ఇవ్వటం చాలా చాలా కష్టం, ఎస్పెషల్లీ సిప్ లో. సపోజ్ 30 years ఓల్డ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిప్ చేస్తా ఉంటే కనుక నో డౌట్ కళ్ళు మూసుకుని సిప్ పెడతానే ఉండండి. బికాస్ నెక్స్ట్ 20 years లో యూ మేక్ లాట్ ఆఫ్ మనీ అని చెప్తాం. అదే 60 years పర్సన్ సిప్ చేస్తున్నారంటే కనుక ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ రిస్క్ అపిటైట్ అనేది తగ్గిపోతుంది యాజ్ ద ఏజ్ గ్రోస్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడే మీరు కంగారు పడినట్టు 10th 13 అయింది, మళ్ళీ 10కి వచ్చింది, 8 వెళ్ళింది, మళ్ళీ 13, ఇవన్నీ కూడా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో at the age probably I think it's not worth 60+ ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో. బట్ డెఫినెట్లీ యంగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ డూ ఎస్ఐపి. అండ్ మీ విషయంలో కూడా మీకు ఒకవేళ మనీ అవసరం లేదు నెక్స్ట్ 5 years అనుకుంటే కనుక డెఫినెట్లీ యూ షుడ్ కంటిన్యూ ఎస్ఐపి అనే నా సజెషన్. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సిప్ మనీ ఏదైతే ఉందో దానికి నెసెసిటీస్ కి యూజ్ లేకుండా మేబీ ఒక అక్యుములేషన్ రిటైర్మెంట్ కైండ్ ఆఫ్ ఫండ్ లాగా దాన్ని ట్రీట్ చేస్తే కనుక ఈ స్ట్రెస్ అనేది ఉండదు కింద పైకి అవటం. సో డెఫినెట్లీ ఆల్వేస్ మనం చూసాం మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 20-25 years లో యావరేజ్ రిటర్న్స్ వాటికి చూస్తే కనుక వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ కూడా బెటర్ దాన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, డెఫినెట్లీ షుడ్ కంటిన్యూ ఎస్ఐపి. ఓన్లీ థింగ్ వాలటాలిటీ ఉంటాయి, వాటిని ఇగ్నోర్ చేయాలి, దాన్ని రైడ్ చేయటం మనకు రావాలి. దట్స్ మోర్ ఛాలెంజింగ్ ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో, సిప్ గానీ ఈవెన్ సెకండరీ మార్కెట్. రైట్ సార్. ఆనంద్ గారు అడుగుతున్నారండి, బిఈఎల్ 300 రూపీస్ లో కొన్నారంటండి 150 shares, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ చేయాలా అని అడుగుతున్నారు. I think one of the best performing stock in డిఫెన్స్ నేమ్స్ అని చెప్పాలండి. సో మీరు కొన్న క్రైటీరియా ఏంటి, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ట్రేడర్ అయితే కనుక 50% ప్రాఫిట్ సజెస్ట్ చేస్తాను డెఫినెట్లీ. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 25% లాస్ట్ 2 weeks లోనే పెరిగింది. సో ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లేదు నేను ఇన్వెస్టర్ ని, నాకు నెక్స్ట్ 1 year వరకు అవసరం లేదు డబ్బులు అంటే కనుక ఇప్పుడే బ్రేక్అవుట్ వచ్చింది ఈ స్టాక్ కి. 340 ప్రీవియస్ జూలై హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది. సో ఈవెన్చువల్లీ ఇది 430, 440 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో మీరు ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ హోల్డ్. ట్రేడర్ అయితే కనుక 50% పార్షియల్ బుక్ చేసుకోండి. లేదు ఐ డోంట్ వాంట్ బుక్ ప్రాఫిట్ అంటే కనుక 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 338 అది స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. ఓకే అండి. అలాగే చంద్ర గారు అడుగుతున్నారండి, మహారాష్ట్ర స్కూటర్స్ హోల్డింగ్ విత్ 25% ప్రాఫిట్ అని అడుగుతున్నారండి. ఐ థింక్ ఆటో నేమ్స్ అన్ని కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండి. సో ఈ స్టాక్ అగైన్ ఒక న్యూ హై రావటం చూసాం మనం. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో 12,800 రూపీస్ హిట్ అయిన స్టాక్ ఈ మంత్ 13,900 దాకా రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ యూ షుడ్ డెఫినెట్లీ ఓన్ అండి. గతంలో కూడా మనం చూసాం 12,800 నుంచి 9,000 వచ్చినప్పటికీ మళ్ళీ అగైన్ ఒక న్యూ హై రావటం చూసాం. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్. అండ్ ఇలాంటి స్టాక్స్ డెఫినెట్లీ షార్ట్ టర్మ్ కి అయితే ఐ థింక్ ట్రేడింగ్ కి అయితే పనికిరావనే నా సజెషన్. ఎందుకంటే చాలా చాలా థిన్ వాల్యూమ్స్ అవుతాయి. పర్ డే మీకు యావరేజ్ 1000 నుంచి మేబీ 8,000 వరకు అవుతాయి. ఎక్స్ట్రీమ్ గుడ్ డేస్ లో 25,000 కన్నా ఎక్కువ. సో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ స్టాక్స్. మీరు ఆల్రెడీ 25% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేయమని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ ఇది 20% కరెక్ట్ అయినా కూడా ఈ షుడెంట్ ఫీల్ బ్యాడ్. అండ్ నెక్స్ట్ 1 to 2 years లో అట్లీస్ట్ 15 to 20% మోర్ దాన్ ఆర్ డబల్ దాన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్.
సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, టాటా మోటార్స్ అండ్ విఎస్టీ లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా ప్రజెంట్ ప్రైస్ లో అని అడుగుతున్నారండి. ఐ థింక్ టోటల్ క్వాంటిటీ ఒకటేసారి కాకుండా ఈ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఎ సిప్ మోడ్ అండి. సో టాటా మోటార్స్ మనం ఆల్రెడీ చూసాం 1176 నుంచి ఆల్మోస్ట్ 535 దాకా లాస్ట్ 8 months లో కరెక్ట్ అయ్యి ఐ థింక్ ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ ఒక రివర్సల్ క్యాండిల్ రావటం చూసాం చార్ట్స్ లో. సో దీన్ని హ్యామర్ ఫార్మేషన్ అంటాం. ఎప్పుడైతే ఇది బాటమ్ లో వస్తుందో ఒక బేస్ అనేది ఫార్మ్ అయిందని అయితే అర్థమవుతుంది మనకి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ హై 810 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ పైన ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ సపోర్ట్ పాయింట్ మనకు చూస్తే కనుక అరౌండ్ 70 రూపీస్ కింద 640 కింద సపోర్ట్ పాయింట్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ ట్రేడర్ కి ఫేవరబుల్ గా లేదు. బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక యూ షుడ్ స్టార్ట్ బయింగ్. సో 719 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఒక 20% ఆఫ్ ద క్వాంటిటీ ఇక్కడ కొనమని సజెస్ట్ చేస్తాను. అండ్ బై ద టైమ్ ఇది 640 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. అండ్ 810 దాటినాకి ఇది 980 to 1000 అయితే ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. డెఫినెట్లీ ఇట్స్ ఎ బై అండి. ఈవెన్ విఎస్టీ కూడా ప్రాబ్లీ అది ఇయర్లీ వన్స్ ఒక బిగ్ మూవ్ రావటం చూస్తున్నాం, దాని తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. ఎందుకంటే దానిలో వెరీ కాన్సన్ట్రేటెడ్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో అలాంటి స్టాక్స్ కన్నా యూ కెన్ చూస్ అ బెటర్ స్టాక్. మేబీ మీరు అదే ఫీల్డ్ లో ఉండాలి, అదే స్పేస్ లో ఉండాలి అనుకుంటే కనుక మేబీ యూ కెన్ చూస్ ఐటీసీ. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, మేబీ ఐటీసీ కరెక్ట్ అవుతే కనుక యూ షుడ్ బై ఐటీసీ అని నా సజెషన్. బట్ విఎస్టీలో కూడా డిప్స్ వచ్చినప్పుడు ఐ థింక్ కొంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. చూస్తూనే ఉండండి.